భయం లేకనే మనము ఆత్మీయ జీవితంలో వెనుకబడుతూ ఉంటాం. భయము అనేది ఉంటే మరి ఆత్మీయ జీవితంలో మరి మనము ఎందులో ఇంకా ఆ యవనస్తుడైన ధనవంతునికి అంటాడు యేసుక్రీస్తు ప్రభు, నీకొకటి కొదవగా ఉన్నది అని. మరి మనలో ఏ విధమైన కొదవ ఉన్నది, ఏది ల్యాక్ ఉన్నది, అది పదే 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 మనల్ని బాధపడుతూ ఉంటే మనము ఆ భయము అనేది వస్తాడు, ట్రెంబ్లింగ్ అనేది. ఆ మహోన్నతుడైన యెహోవా మరి ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు ఆ మేఘమంతా కమ్మిపోయి అగ్ని అక్కడ ఉన్నప్పుడు అందరూ ఇశ్రాయేలందరూ భయపడిపోయారు. మరి అటువంటి భయము అనేది మనలో కలుగుతుండ డైలీ కలుగుతుంది. దేవుడు మంచోడు, ప్రేమామయుడు, దయామయుడు, ఈ లక్షణాలు మంచియే. కానీ ఆయన ఇంకొక యాంగిల్లో, ఇంకొక పార్శ్వంలో, ఇంకొక సైడ్ కాయిన్కు ఇంకొక సైడ్ ఆలోచిస్తే ట్రెంబ్లింగ్ అనేది, భయం అనేది రావాలి. స్టార్టింగే ఈ రీతిగా ఎందుకు చెప్తున్నావు బ్రదర్ అని అనుకోవచ్చు మీరు, ఎందుకంటే దినంలో ఆ రీతిగా ఉన్నాయి. పాస్టర్ గారు కూడా అదే చెప్తారు, పోస్టింగ్లు వేస్తూ ఉన్నావు. పేపరు అనేది చదువుతున్నారా? ఒక హాఫ్ అన్ అవర్ చదివితే తప్పేం లేదు, 15 నిమిషాలు చదువుతా. లేటెస్ట్ న్యూస్ ఏమున్నదో చూస్తున్నామా? ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో చూస్తున్నామా? లేకుంటే మన సైకిల్ అనేది ఇదే, లేవడము, పడుకోవడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, లంచ్ చేయడము, లేకుంటే డిన్నర్ చేయడము, ఉద్యోగం పోవడము, పిల్లలను సరి చేయడము, ఇదే కాలచక్రములలో తిరుగుతున్నామా? ప్రపంచం ఏ రకంగా ఉన్నది? న్యూస్ పేపర్ చదువుతున్నారు, న్యూస్ అనేది వింటున్నారా? కరెంట్ అఫైర్స్ ఏ రీతిగా ఉన్నాయో? ఇజ్రాయేలు దేశము మన బైబిల్ గ్రంథంకు ఆధారమైన దేశము 4 మరి 3 ఇరాన్ దేశం మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. వేరే లెబనాను అక్కడ హౌతులీల మీద, అక్కడ మరి గాజా హమాస్ మీద కూడా యుద్ధం చేస్తూ ఉన్నది. సో అదే రీతిగా ఇజ్రాయిల్ మీద యుద్ధం మరి ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నది. మరి ఇదన్నీ సంఘటనలు ఏమి జరుగుతూ ఉన్నది? మనము క్షేమంగా ఉన్నాం, ఇక్కడ చాలా సంతోషమే. మరి అక్కడ ఉన్న విశ్వాసుల విషయంలో కానీ, ఇశ్రాయేళ్ల విషయంలో క్షేమంగా కానీ పాస్టర్ గారు చెప్పారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వారి గురించి అంటాను, వారి క్షేమం గురించి. మనము 3 పూటలు తిని క్షేమంగా ఉండి అన్ని రకాలుగా ఉంటే ఎంతవరకు అది సమంజసమో ఒకసారి మనల్ని మనము ఎగ్జామ్ చేసుకుందాం. క్యాజువల్గా ఒకవేళ మన జీవితము కొనసాగించుకుంటున్నామా? సో అటువంటి పరీక్ష చేసుకునే సమయం అనేది ఆసన్నమైంది. మనము రాకడకు అన్ని సూచనలు నెరవేరుతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంను ఒకవేళ చదువుతూ ఉంటే దాన్ని ఎంత చదవాలి? పదే పదే చదవాలి, రిపీట్గా చదువుతూ ఉండాలి. నేను ఇంతకుముందు ఏంటంటే ఆ మధ్యకాలంలో ఏంటంటే యేసు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ది ఆయన శ్రమ పడేది చూస్తూ ఉన్నాను. నాకు బాధ అనిపిస్తున్నది, దుఃఖం అనిపిస్తున్నది. నా కొరకు ఎంత అసలు అంటే చూడనొల్లని వాని వలె అయ్యను అని ఆయన మాటను అనేది అది పదే పదే చూస్తూ ఒక పిచ్చి పెట్టినట్టు చూస్తున్నాను నేను. ఆయన చర్మం, ఆయన యొక్క ఆకారం ఏ రీతిగా ఉన్నదో, సిల్వవే మరి ఆ యొక్క ముళ్ళ కిరీటమును కొట్టినప్పుడు ఎంత బాధ అయిందో, రక్తమయంగా అయిపోయింది ఆయన. అంతే, ఎక్కడ కూడా ఆయన శరీరంలో గాయం లేకుండా లేదు, టోటల్గా. అదే చూస్తూ ఉన్నాను. అది నాలో ఒక దుఃఖం అనేది వస్తాను. నేను ప్రభువా నన్ను కనికరించమని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే ఈ మధ్య కాలంలో మరి ప్రకటన గ్రంథమును చదువుతా ఉన్నాను, దాన్ని ధ్యానిస్తూ ఉన్నా, దానికి సంబంధించిన వింటున్నా, అదే చూస్తున్నా. రిపీటెడ్గా చూస్తూ ఉంటే నాలో భయము అనేది వస్తూ ఉన్నది. నా జీవితం ఏ రీతిగా ఉన్నదని పడిపోతూ ఉంటాం. సహజముగా మనకున్న యొక్క కొన్ని అలవాట్లను బట్టి పడిపోతూ ఉంటాం. కానీ ఆ యొక్క భయము అనేది నాలో మరి నాకు ఇప్పుడు 65 years వరకు వచ్చాను. నేను వాక్య పరిచర్య చేస్తూ ఉంటాను. నాకు ఏ విధమైన బాధ్యతలు అంటే కొంచెం ఉండవచ్చు, కానీ ఆ యొక్క భయము అనేది నాకు లేదు అనేది కూడా నాకు కూడా తటస్థించేందుకు. సో ఈ రకంగా నన్ను నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను.
నన్ను నేనే భయపడేటట్టు నేను కలిగించేటట్టు ఆ యొక్క వాక్యం ఏ రీతిగా మరి అది ఏది చదివితే మనకుండా అంటే ప్రకటన గ్రంథంను చదువుతూ ఉంటే తెలిసింది, దాన్ని ధ్యానిస్తూ ఉంటే భయం అని, ఆ 7 సంఘాల విషయంలో ధ్యానిస్తుంటే భయం అవుతున్నాను. సో ఆ రకంగా ఏంటంటే మరి చివరిగా ఏంటంటే నేను ఏ రీతిగా సిద్ధపడుచున్నాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అదే రకంగా అందరికీ మనం కూడా ఏ రీతిగా మనము సిద్ధపడుతున్నామా, సిద్ధంగా ఉన్నామా, ప్రిపేర్గా ఉన్నామా, రెడీగా ఉన్నామా, ఆ క్రీస్తు రాకడను ఎదుర్కోవడానికి నేను మరి సిద్ధంగా. ఎందుకంటే రాకడకు అన్నీ సంభవిస్తున్నాయి. అందుకే 24వ మత్తయి సువార్త 24 కానీ ఇంకా మరి మార్కు సువార్త 13వ అధ్యాయం కానీ అదే రకంగా లూకా సువార్తలు ఇవన్నీ 3 సువార్తలలో ఉంటుంది. ప్రకటన గ్రంథం అయితే యథావిధిగా అది ఆయన రాకడ తర్వాత ఏమి జరుగుతుందో అక్కడ చాలా స్పష్టంగా అక్కడ తెరపబడ్డది. ఆ గ్రంథము అనేది విప్పబడినది, రెవల్యూషన్ అనేది అయింది, అన్వెయిలింగ్ అయిపోయింది. ప్రకటన 22లో అంటాడు ఈ గ్రంథంలో ఉన్నాయన్నీ విప్పబడినాయి అంటాడు. దానియేలు 9వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఏమంటే నీవు రాసింది దాన్ని మూసివేయము అంటాడు. ఇక్కడ తెరవబడ్డది. అన్యులైతే ఎవరు చదవరు, వాళ్ళకి సంబంధం లేని వాళ్ళైతే ఎవరు చదవరు ఆ ప్రకటన గ్రంథం. నేను మరి అది చదవవలసిన అవసరం ఉన్నది. ఏదైనా నీకు జయం కలగాలంటే పదే రిపీటెడ్గా చేస్తూ ఉంటే అది మనకు అలవాటు అవుతుంది. దేవుడిని మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనకు ఒక ఆసక్తి అనేది ఉంటుంది, మనకు ఒక భయం అనేది కలుగుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉంటాం మనం. సో అలాగే ఏ రకంగా మనము సిద్ధపడుతూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి 9:12వ వచనం. చదవండి ఎవరన్నా ఒకరు, స్పీడ్గా చదవాలి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరుడు ఎరుగరు. ఎవరికైనా తెలుసా అండి నేను ఈరోజు చనిపోతాను ఆ రోజు చనిపోతానని ఎవరైనా చెప్పగలుగుతారా? మన కాలం ఎప్పుడు వస్తుందో నలుగురు ఎరుగరు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు, చెప్పండి బ్రదర్, చదవండి బ్రదర్. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు ఆ శుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. హఠాత్తుగా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మత్తయి సువార్త 24:44లో మీరు అనుకొనని గడియలు మనుష్య కుమారుడు వచ్చినది మీరు సిద్ధంగా ఉండుడి అంటాడు. సిద్ధంగా ఉన్నామా? ఏదైనా ఊరికి పోవాలంటే, జర్నీ చేయాలంటే 2 దినాల నుంచి ప్రిపేర్ అవుతాం. మరి మనం ఒకవేళ ఏరోప్లేన్కు పోవాలి, ఎయిర్కి పోవాలి అంటే మనం 3 గంటల ముందు పోవాలి, ప్రిపేర్ అవుతూ ఉంటాం మనం. మరి ఆయన రాకడ కొరకు ఎంతవరకు మనము సిద్ధపడగలం? ఒక పాపను ఒక బాబును ఎవరైనా పుడుతూ ఉన్నారంటే వాళ్ళకి అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం, ముందే ప్రిపేర్ అవుతూ ఉంటాం అన్ని. మరి ఆయన రాకడ అనేది అన్ని సూచనలు నెరవేరుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నది. అందుకే నేను కరెంట్ అఫైర్స్ అవి చదువుతూ ఉండాలి. న్యూస్ పేపర్ అనేది ఒక 15-20 నిమిషాలు చూసి బైబిల్ గ్రంథంకు పోల్చుతూ ఉండాలి. పాస్టర్ గారు వేస్తూ ఉంటారు, ఎందుకంటే లేటెస్ట్ ఏమేమున్నాయి ఇప్పుడు. మరి ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో ఎంతమంది చూస్తారో తెలియదు. కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది, అదొక ప్రాబ్లం ఉంటుంది కొంచెం. తెలుగు వాళ్ళకైతే, ఇంగ్లీష్ వాళ్ళకైతే చదవచ్చు, చూస్తారా ఆ గ్రూపు. సూర్యుడు ఎక్కడనో చంద్రుడు ఎక్కడనో ఎర్రగా అయిందంటనే అది ఆ యొక్క న్యూస్ వేసాడు. సో ఆ రకంగా ఏంటంటే సిద్ధంగా ఉన్నామా, సూచనలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయనప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. లేకుంటే ఆటో నడుపుతున్నప్పుడు ఆయన, అంటే ఆటో నడుపుతున్నప్పుడు లేదనలా, అకస్మాత్తుగా వచ్చి నీవు నిద్రపోవచ్చుండుట చూచునేమో, గనుక మీరు మెలకుగా ఉండుడి. మెలకుగా ఉన్నామా, నిద్రపోతున్నామా, నిద్రపోతులమై ఉన్నామా? ఎప్పుడు వస్తుందో తెలియదండి. అర్ధరాత్రి వస్తాడో,
నిద్రలున్నప్పుడు వస్తాడో, ఇంకా అదే మత్తయి సువార్తలు కానీ ఇంకెక్కడ అది మార్కు సువార్త అక్కడ చూస్తే ఏమవుతుంది, ఒకరు వండుకుంటారు, ఇంకొకరు ఎత్తబడతారు. డ్రైవింగ్ చేస్తూ ఉంటావు, ఆటో నడిపిస్తూ ఉంటావు, వెనక ఎవరైనా విశ్వాసం ఉంటే ఎత్తబడతాడు, నీవు డ్రైవింగ్ లేదు వెళ్ళిపోతూ ఉంటావు. ఆ భయంకరమైన ఉంటుందండి. ప్రపంచం అంతా గందరగోళం ఉంటుంది ఆ రోజు. ఇది పదే పదే చెప్తా ఉన్నాము. ట్రైన్ డ్రైవర్ ఒకవేళ దేవుని యందు రక్షింపబడితే ట్రైను అది ఆయన ఎత్తబడతాడు. ఆ పైలట్ ఒకవేళ నడిపిస్తాడు, లేకుంటే అదే యాక్సిడెంట్ అవుతుంది. ప్లేన్లో మరి పైలట్ ఒకవేళ రక్షింపబడితే ఆయన ఎత్తబడతాడు, ఆ ప్లేన్ పోయి ఎక్కడో గుద్దుకుంటుంది. ప్రపంచం అంతా మొత్తం అల్లకల్లోలంగా ఉంటుంది. ఒకరు తిరగలు ఏదో విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిపబడతారు. పొలంలో ఇద్దరు ఉంటారు, ఒకరు విడబడతారు. ఈ రకంగా స్పష్టంగా క్లియర్గా దేవుని వాక్యములో మనకు తెలియపరచబడ్డది. మరి ఆ రకంగా ఎత్తబడకపోతే ఏందో అది కూడా నెక్స్ట్ కంటిన్యూవేషన్లో ఉంటుంది. ఒకవేళ విడిచిపెట్టబడితే అది కంటిన్యూగా ఈ మధ్య కాలంలో ఇప్పుడు అదే ఆ రోజు ఉంటే కూడా ఆ పాట చూస్తూ ఉంటే దాంట్లో అన్ని సీనరీస్ కూడా వేస్తూ ఉన్నాడు, సీన్స్ వేస్తూ ఉన్నాడు. దాంట్లో వెనుక పాటకు అవన్నీ ఏమేమి అవుతున్నాయో అవన్నీ ఆ పాట గురించి వేస్తూ ఉన్నాడు. సో కాబట్టి అకస్మాత్తుగా మరి నీ విడివబడితే నీ పరిస్థితి ఏంది? భర్త వెళ్ళిపోతే భార్య సంగతి ఏంది? భార్య వెళ్ళిపోతే భర్త సంగతి ఏంది? ఇక్కడ విడివబోట ఎంత ఘోరమైన శ్రమ అంటుంటారు. ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది, భీకరంగా ఉంటుంది అంతే. కాబట్టి ఏంటంటే అకస్మాత్తుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ఇక్కడ మనకు ఒక ఇన్స్ట్రక్షన్ వస్తూ ఉన్నది. మెలకుగా ఉండి అంటే నీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ప్రార్థన, నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నా ఆత్మీయ జీవితంలో కూడా నేను గమనించిందంటే ఎక్కువ చదువుతా కానీ ప్రార్థనలో కొంచెం తక్కువ ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేయాలని కూడా దానికి ప్రకారం కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను చేసేది చెప్తే నేను గట్టిగా చెప్పగలుగుతాను, నేను చెయ్యంది చెప్పాలంటే కొంచెం భయం అనిపిస్తుంది నాకు. ఆశ ఉన్నది, ప్రార్థన చేయాలి, మోకాళ్ళ జీవితం ఉండాలి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా మెలకువగా ఉండుడి అని మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది వస్తూ ఉన్నది. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం కూడా ఇక్కడ చెప్తాడు చివరి దినాల గురించి. ఇవన్నీ చూస్తూ ఉంటే మీ నడుములు కట్టుకొని ఉండుడి. నడుములు కట్టుకొని ఉండు అంటే పండుకుని ఉండట, అలర్ట్నెస్ అన్నట్టు, నడుములు కట్టుకొని ఉండాలి అన్నట్టు. మీ దీపములు వెలుగుచున్నా అంటే మనం మెలకువగా ఉండాలన్నట్టు. దీపం ఎప్పుడు వేస్తాం? మెలకువ ఉన్నట్టు. నిద్రపోయినప్పుడు దీపాలు బంద్ చేస్తుంటాం కదా. తమ ప్రభు పెళ్లి విందు నుంచి అక్కడ సిద్ధపరిచి ఉన్నాడు. తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుని వలె ఉండి ఎదురు చూస్తూ ఉండాలి. ఆ రీతిగా మన యొక్క సంఘం ఇమానియల్ ప్రేయర్ హౌస్ అని ఇక్కడ తక్కువ మందిమే ఉన్నాం. అట్లా ఎదురు చూస్తామా ప్రభు? ఎప్పుడు చూస్తాము? మనకున్న పనులన్నీ, మన శరీర సంబంధమైన పనులన్నీ, మన కుటుంబం విషయంలో కానీ చెయ్యాలండి. చేయకూడదని కాదు, ఉద్యోగం చేయకూడదని కాదు. మొత్తం ఉద్యోగం వదిలేసి రా అంటాను మేము ఎవరు వాక్యపరిచర్య చేయరు. 8 గంటలు 10 గంటలు డ్యూటీ ఉంటుంది కదా, తక్కిన గంటలు మన 10 గంటలు అంటే ఇంకా 14 గంటలు ఉంటాయి కదా. ఆ 14 గంటల్లో నీవు మనం స్పేర్ చేయొచ్చు కదా. తలుపు వేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఈజీ. అది అన్నిటికంటే ఇక ఎవరు రారు, డిస్టర్బెన్స్ ఏం చేయరు. నీకు ప్రార్థన చేయాలనుకుంటే ఏం చేయాలి? మనకున్న ఒక రూమ్ అయినా కూడా వెళ్ళాలి, తలుపు వేసుకోవాలి, ప్రార్థన చేసుకో, అంతే. సో ప్రభునందు ప్రియులారా, మరి ఆ యొక్క చివరిగా అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచుచూ, మనకు ఎవరైనా మన బంధువులు వస్తూ ఉంటారంటే ట్రైన్ దగ్గరలో కానీ ఇంకా లేకుండా వస్తున్నామని చెప్తే కానీ కబురు అనేది మనకు వస్తూ ఉంటే మనం ఎదురు ఎట్లా చూస్తూ ఉంటాం. అన్నిటికంటే మంచిగా ఏంటంటే మరి తల్లిదండ్రులు బిడ్డ దూరం ఉన్నదనుకో, వచ్చిందనుకో, ఆ కాలంలో ఉండేలే, ఇప్పుడైతే అంత క్యాజువల్గా అయిపోయింది. కానీ ఒక బిడ్డ ఎన్ని దినాల నుంచో అత్తగారి నుంచి వస్తుందంటే ఎదురు చూస్తూ ఉంటాం. సో ఎదురు చూస్తూ ఉండాలి. యేసుక్రీస్తు గురించి, ఆయన మొదటి రాకడలో ఆయన రక్షణ కొరకై మన కొరకు తన యొక్క మరి ఆ యొక్క రక్తమును గార్చి
మనకు రక్షణ అనే మార్గమును వేర్పరిచి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ రక్షణను పొంది ఉన్నాం, అక్కడనే ఉన్నామా? నీతిమంతులుగానే తీర్చబడినామా? పరిశుద్ధపరచబడినామా? మహిమపరచబడుతున్నామా? ఈ 3 స్టెప్స్లో మొదటి స్టెప్స్లోనే ఉన్నామా? ఇది కూడా పాస్టర్ గారు ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్లో చేసినారు. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. ఈ 3 స్టెప్స్ ఒకటే స్టెప్లో ఉండిపోతున్నామా మనం? నీతిమంతులుగా తీర్చబడినామండి, ఉచితంగా తీర్చబడినాం. కానీ శాంక్టిఫికేషన్ అప్పుడు ఏంటంటే పరిశుద్ధ పరచబౌట అనేది నిత్యము జరిగే అది క్రియ అయినది. నిత్యము పరిశుద్ధపరుస్తున్నా, శుద్ధీకరిస్తూనే ఉండాలి, రక్తంలో శుద్ధీకరింపబడుతూనే ఉండాలి, మహిమపరచబడుతూ ఉండాలి. మనం ఆయన పోలిక చొప్పున మార్చబడుతూ ఉండాలి. పరిశుద్ధ పౌలు ఎట్లా నడుచుకున్న 11వ అధ్యాయంలో 1 కొరింథీ 11, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. అంటే క్రీస్తు ఎట్లా నడుచుకున్నాడు అట్లా నడుచుకున్నాడు. మరి ఆయన మనకు మాదిరిగా పెట్టి ఉంటాడు. ఎంత గట్స్ ఉండాలండి ఆ యొక్క పౌలు ఆ రీతిగా మాట్లాడడానికి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అదే 24వ మత్తయి సువార్త 24వ అధ్యాయం తర్వాత 25వ అధ్యాయంలో ఒక ఉపమానము అనేది, పారబుల్ అనేది అక్కడ చెప్పిండు. 10 వర్జిన్స్ గురించి, 10 మంది కన్యకల గురించి చెప్పినాడు. అందులో 5 మంది బుద్ధి లేని వారంట, 5 మంది బుద్ధి గలవారంట. అందులో బుద్ధి గలవారిలో ఉన్నామా మనము? బుద్ధి లేని వారిలో ఉన్నామా మనము? వైస్ వర్జిన్లో ఉన్నామా, లేకుంటే ఫూలిష్ వర్జిన్లో మనం ఉన్నామా? అది సంఘమే అండి, సంఘం గురించే ఉంటుంది అది. ఆ బుద్ధి లేని వాళ్ళు మరి వాళ్ళు విడిపబడినారు. అయ్యో ఆ గుంపులో ఉంటే ఆ ఫూలిష్ వర్జిన్స్ దాంట్లో ఉన్నామా, లేకుంటే వాయిస్ వర్జిన్స్ దాంట్లో ఉన్నా? ఏ గ్రూప్లో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈరోజు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. రేపు ఏమి జరుగునో సంభవించడో మనకు తెలియదు. మిక్కిలి అనుకూలమైన రక్షణ కది. కానీ నేనేమంటే మనము సిద్ధపడడానికి చెప్తా ఉన్నాను. ఆ వాక్యమును ఏ రకంగా మలుచుకోవచ్చు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడు ఇదే క్షణమందు ఈ బల్ల దగ్గరనే, ఇప్పుడు దేవుడు మనకు బల్ల దగ్గర వస్తున్నాం, ఇప్పుడే దుఃఖపడుతూ బాధపడుతూ ఆయనతో సిద్ధంగా ఉందామా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ప్రియులారా. అక్కడ బుద్ధి లేని, బుద్ధి అంటే ఏంది? బుద్ధి అంటే ఏందంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24 నుంచి 26 వరకు చదువుతూ ఉంటే, ఈ నా మాటలు విని క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు ఎవరు కట్టుకుంటారో వాడే బుద్ధిమంతుడు. ఈ నా మాటలు విని అంటే 5వ అధ్యాయము 6వ అధ్యాయం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న ఆ క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం నువ్వు చదివి ఈ మాటలు, ఆ మాటలు నీవు ఉంటే క్రీస్తు అనే బండ మీద నీవు ఇల్లు కట్టుకుంటావు. ఎవడైతే మరి ఈయన ఆ మాటలు కాకుండా, బండ మీద కాకుండా ఇసుక మీద తన ఇల్లు కట్టుకుంటాడు, వాడు ఫులిష్, బుద్ధిహీనుడై ఉన్నాడు. నీవు బుద్ధిమంతుడవా, బుద్ధిహీనురాలవా, లేకుండా బుద్ధిహీనుడవా? ఒకసారి పరీక్షించుకుందాం. నీవు నేను పరీక్షించుకుందాం. సో కాబట్టి బుద్ధి అనేది ఏంటి? ఆ యొక్క తప్పిపోయిన కుమారునికి తండ్రిని విడిచి వెళ్ళిపోయినాడు, దూరదేశంకు వెళ్ళిపోయినాడు. పందులు తినే పొట్టు కూడా దొరకలేని స్థితిలో ఆ పొట్టు తింటున్నాడు. అప్పుడు వానికి బుద్ధి వచ్చినప్పుడు లేచి వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చినాడు. అదే మాదిరిగా ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అని దేవుని వాక్యములు 84వ కీర్తనలు అక్కడ ఉంటుంది. క్షమించుటకు తండ్రి క్షమించుటకు సిద్ధం. చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు ఎప్పటి నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఏ రకంగా వస్తాడు. ఆ ప్రాడిగల్ సన్ను ఎదుర్కోవడానికి చూస్తూ ఉన్నాడు. చాలా చక్కగా ఉంటుంది. అదే పరమగీతంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే అతని కరములు పరమగీతంలో 5:14 తండ్రి యొక్క చేతులు ఏ రీతిగా ఉంటాయి? కరములు అంటే చేతులు. అతని కరములు రత్నభూషితమై స్వర్ణగోళముల వలె ఉన్నవి. స్వర్ణగోళములు, స్వర్ణం అంటే ఏ రీతిగా ఉంటుంది? ఇట్లా కౌగులించుకున్నాడు ఆ తప్పిపోయిన కుమారుని. అతని యొక్క ప్రేమ అక్కడ పరమగీతంలో తెలుస్తూ ఉన్నది. మన ప్రియుడు ఆ రీతిగా తండ్రి యొక్క ప్రేమ స్వర్ణగోళం వలె పోలి ఉన్నది. తన తండ్రి యొక్క ప్రేమ ఆ రీతి, బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఆ రీతిగా మనల్ని కౌగలించుకుంటాడు, ఆ రీతిగా మనల్ని ప్రేమిస్తాడు, తన దగ్గరికి తీసుకుంటాడు. అదే రీతిగా
మరి 32 కీర్తనలు 32:9 వచనం. 32:9 బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలెనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకడి. చాలమ్మా. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలన, బుద్ధి జ్ఞానము వాటికి లేదు. కంచర గాడిదల వలను, కంచర గాడిద వల అంటే ఇస్మాయేలు సంతానము, ఏషావు సంతానము. మరి వీళ్ళందరూ కంచర గాడిద వలె, అందుకే తన్నులు తింటూ ఉన్నారు. ఎంతమందిని చంపినా కూడా మనం దేక్లేంగే అంటారు. మళ్ళీ ఒక నైనే అనుకుంటాం. అయితే ఇంకా స్పోక్స్ పర్సన్ ఇరాన్ అది సిజిఆర్సి కదా, ఏంది బ్రదర్, అది ఒక ఫోర్స్ ఉంటుంది. ఏది వాళ్ళది? ఇరాన్ ఫోర్స్ ఉంటుంది, అది ఏమంటారు, ఏఆర్జీ, సారీ. సో వాళ్ళ యొక్క స్పోక్ పర్సన్ ఒక 2 గంటలకే చంపేసారు వాళ్ళు, మిజైల్ వేసేసారు. అది కంచర గాడిద స్వభావం అని అన్నట్టు. ఎన్నిసార్లు వేరే వాళ్ళని చంపాలి, వేరే వాళ్ళని నాశనం చేయాలని ఇదే ఆలోచిస్తూ ఉంటారు. వారు ఉండకూడదు. ఇస్రాయేల్ అనేది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇరాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయెల్ దేశం అనేది భూ ప్రపంచం మీద ఉండకూడదు. ఇది ప్రపంచానికి ఒక మరి క్యాన్సర్ కణితి లాంటిది అంటనే అనేస్తారు వాళ్ళు. అంతే. ఏమైనా అంటే ప్రొద్దున లేస్తే సాయంత్రం లేస్తే ఇజ్రాయెల్ని చంపాలంటారు. నీవు చంపడం ఏమన్నా కానీ నీవు చంపుతాం అనటాలకే వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు. కంచర గాడిద స్వభావం అది. సో కాబట్టి ఆ రకంగా ఏంటంటే మరి ఏ రకంగా మరి సంఘ వధువు ఏ రీతిగా సిద్ధపడి ఉండాలనో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-9 వచనాలు చదివితే మనకు అక్కడ సంఘ వధువు ఏ రకంగా సిద్ధపడిందో అక్కడ తెలుస్తూ ఉంటుంది. 19వ అధ్యాయం రెవల్యూషన్ 19th chapter 7-9 చదవండి అమ్మ ఎవరన్నా. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించడు. ఇక్కడ ఏముంటుంది ఫుట్నోట్లో? హల్లెలూయా అని ఉంటుంది. ప్రభువును స్తుతించుడి అంటే హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువును స్తుతించుడి. చదవండి బ్రదర్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సిద్ధపరచుకొని ఉన్నవా? సంఘ వధువు అంటే నీవు నేనే. ఇమానియల్ ప్రేయర్ హౌసే అని అనుకోవచ్చు. సార్వత్రిక సంఘము టోటల్ ప్రపంచంలో ఉన్న, ఒకవేళ ఎబ్రోన్ కానీ సియోన్ పెంతికోస్తు కానీ ఇంకేదైనా XYZ ఏ సంఘమైనా కూడా అందులో ఎవరైతే దేవునికి అనుకూలముగా వాక్యానుసారముగా జీవిస్తారో వాళ్ళే సిద్ధపడిన సంఘం అవుతుంది, సార్వత్రిక సంఘం అవుతుంది, యూనివర్సల్ చర్చ్ అవుతుంది. ఆ యూనివర్సల్ చర్చ్ ఎత్తబడుతుంది. కాబట్టి నువ్వు సిద్ధముగా ఉన్నావా? మరి సంఘ వధువు ఈ రీతిగా సిద్ధపడినది. ఆ కింద చదవండి బ్రదర్, ఇంకోటి కొంచెం కింద చదవండి. కాదమ్మా, ఆ యొక్క వస్త్రములు వాళ్ళ యొక్క నీతి క్రియలు అంటాడు. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను, ఏందమ్మా, నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇవి కావాలండి మనకు. నీతి క్రియలు కావాలండి. పరిశుద్ధుల నీతి క్రియలు అయి ఉన్నాయి. మరి పాత నిబంధనలో కూడా చూడవచ్చు ఇదే పరిస్థితి. ఇశ్రాయేలు విషయంలో కూడా ఉన్నది మనకు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో చదువుతూ ఉంటే, తీయండి అమ్మ, ఫాస్ట్గా తీయాలి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8. నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా
నీవు నా దానవైతివి అంటాడు అక్కడ ఇశ్రాయేలుని. ఇక్కడ కూడా చూడండి, పెళ్లి చేసుకున్నాడంట. అక్కడ చాలా 16 అధ్యాయంలో చాలా ఇన్సిడెంట్ ఉంటుంది. ఆమె మరి నా దిగంబరి అయినప్పుడు నేను స్నానం చేపిస్తే, ఉప్పుతో స్నానం చేస్తే, అవన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళి చదవండి మీరు. అన్నీ చెప్తే మళ్ళీ మన టైం సరిపోదు నాకు. సో కాబట్టి ఏంటంటే, నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి అంటాడు దేవుడైన యెహోవా యెరూషలేము గురించి అంటున్నాడు. ఓ ప్రభునందు ప్రియులారా, మనం ఏ రకంగా మరి ఈ రకంగా సిద్ధపడకపోతే మరి రానయున్న ఆ యొక్క మరి విడువబడితే ఒకవేళ మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో, మన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. ఇంతకుముందు మనం పాట పాడుకున్నాం. మనం ఆ పాట పాడుకుంటుంటే మన ఆ యొక్క పరిస్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ పాటలో మరి ఒకవేళ ధ్యానించరో మరి ఎంతవరకు ఇదే మరి మీరు గ్రహించరో నాకు తెలియదు. కానీ మరి 7 తెగుళ్ళు అనేది ఉంటాయి. ఫస్ట్ 7 ముద్రలు విప్పబడతాయి, 7 బూరలు ఊదబడతాయి, 7 పాత్రలు కుమ్మరింపబడతాయి. ఇంకా మధ్యలో ఇంకా 4 దేవదూతలు కూడా ఈ భూమి మీద ఉగ్రత అనేది కుమ్మరించబోతున్నారు. వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, ఒక దిక్కు కాలిపోతూ ఉంటుంది. నక్షత్రంలో రాలే రోజు, నీరు చేదయ్యే రోజు. నీరు తాగుదామంటే ఒకవేళ మున్సిపల్ నీళ్ళు వస్తేలే మాకు అనుకోండొచ్చు, అందరూ కూడా చేదు నీళ్ళు వస్తాయి, తాగడానికి వీలు లేదు. మనుషులంతా చచ్చే రోజు, సూర్యుడు నలిపోయే రోజు, చంద్రుడు ఎరిపోయే రోజు. ఇమానుయేల్ ప్రేయర్ హౌస్లో పాస్టర్ గారు పెట్టారు చూడండి, ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు. భూకంపంలో మరి పెద్ద నక్షత్రం ఇక్కడ పడుతుంది. భూకంపం అనేది జరుగుతుంది, మహాభూకంపం అనేది, మహాశ్రమల కాలం అది. అన్నీ మహానే అంతే. ట్రిబులేషన్ పీరియడ్ అది. భూమి ఇంతవరకు కూడా అవి జరగలేవు. ఇప్పుడు జరుగుతున్న బాంబ్స్ అనేది కూడా ఎంత తీవ్రంగా ఉంటాయో మనము చూడవచ్చు. ఈ యొక్క బిల్డింగ్ కానీ ఇంకొక బిల్డింగ్ అంత లోతుకి వెళ్ళిపోతుంది, బాంబు వెళ్ళిపోతుంది. ఈ మానవుని యొక్క జ్ఞానంతోనే ఇంత ఘోరమైన విపత్తు జరుగుతూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత ఎత్తి ఆ ఉగ్రతను తట్టుకోగలుగుతావా నీవు? నేను ఒకసారి ఆలోచించుకుందాం. తప్పించి ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదులు లేడు, యేసయ్యనే ఉన్నాడని ఇప్పుడు మనకు తెలుసు. మిడతలు దండొచ్చే రోజు, మిడతలు అంటే అప్పుడు ఆ కాలంలో మిడతలు సింబాలిక్గా చెప్తూ ఉంటారు. మరి హెలికాప్టర్లలో వాటికి తోకలాగా ఉంటుంది అది. మరి వాటి కరిస్తే మరి ఒక నొప్పి అనేది ఉంటుంది. మిడతల్లాగా మరి ప్లేన్స్ కానీ మూడవ ప్రపంచ యుద్ధం ఏ రకంగా జరుగుతుందో లేదు. పర్వతములు పగిలే రోజు, అదే ఈ విచారులు, మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగలంతా ఏడ్చే రోజు. ఎంత రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే కూడా రక్షణ అనేది. అప్పుడు ఏంటంటే నువ్వు ముద్ర వేసుకోవాలి. నీకు 666 వేసుకోకపోతే, నీకు ముద్ర అనేది ఆ సాతాను యొక్క ముద్ర వేసుకోకపోతే అయిపోయాయి నువ్వు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క మీరు ముద్ర వేయబడి ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక పదే చెప్తూ ఉంటారు. దేవుని ఆత్మ చేత నీవు ముద్రింపబడితే, ధృవీకరింపబడితే ఈ ముద్ర వేసుకో అవసరం. అప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. సంఘం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో, ఇక్కడ యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రతనే ఉంటుంది, సాతాను రాజ్యం ఉంటుంది, వారి యొక్క ముద్ర ఉంటుంది. ఇక పరిశుద్ధాత్మ ముద్ర ఏ రీతిగా ఉంటుంది. కానీ ఒకవేళ అప్పుడు నువ్వు క్రీస్తుని అంగీకరిస్తా, నేను ముద్ర వేసుకొని అంటే అనేకమైన శ్రమలు పెడతారు. అప్పుడు ఒక దిక్కు భూమిది, ఆకాశము, సముద్రము, నదులు ఇవన్నీ శ్రమ పెడతా ఉంటాయి. ఇవన్నీ తట్టుకోవాలి నువ్వు. ఇప్పుడు ఇంత ప్లెజెంట్గా, ఇంత సుఖంగా ఉంటేనే నువ్వు భయం అనేది లేదు. అప్పుడు ఎట్లా ఉంటావు? వేసుకుంటే అయిపోయా ముద్ర, సస్తే చచ్చిపోదాం, ఆ సాతాంతో వెళ్ళిపోదాం, ఆ యొక్క నరకంలో పడిపోదాం అని. అగ్ని ఆరది, పురుగు చావది అక్కడ. సో కాబట్టి ఇంకా పిల్ల జాడ తల్లికి తెలియదు, తల్లి జాడ పిల్లకి తెలియదు, చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అనాథలై అరిచే రోజు. చిన్నపిల్లలైతే ఎత్తబడిపోతారు, ఎందుకంటే వాళ్ళు పాపం మెరుగరు కాబట్టి దేవుడు వాళ్ళకు ఆ తల్లి యొక్క ఏడిపోయే రీతిగా ఉంటుంది. చెట్టుకొక్కరు పుట్టకొక్కరు, అక్కడొకరు, భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఏమాయ అనే అంగలార్పు అనేది ఉంటుంది.
ఇప్పుడు సంతోషంగా ఉన్నాం, సాయంత్రం అందరూ వచ్చేలాగా సంతోషంగా డిన్నర్ చేస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. కానీ అప్పుడు ఎవరో ఒకరు మిస్ అయిపోతారు. దేవునికి ఆ యొక్క హృదయము ఎవరికైతే ఆయనకు సమర్పించుకుంటారో, ఆయన పాటలన్నీ పాడుతూ ఉంటాం. సియోను పాటలు సంతోషంగా పాడదామని, రంగుగా యేసుతో అనే పాటలు పాడుతూ ఉంటాం. కానీ ప్రాక్టికల్గా ఇంతవరకు ఉన్న మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూసి భంగపడకు. నేను బలంగా ఉన్నా, అందంగా ఉన్నా, అన్ని నాకు మంచిగా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నది, అది ఉన్నది. ఒకవేళ భంగపడుతున్నావా, బలము చూసి, ధనము చూసి. సో కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. అదే ఆ రోజు నిర్ణయింపబడ తండ్రి అయిన దేవునికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ డేట్ తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అకస్మాత్తుగా వస్తాడని. కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఏ రకంగానంటే, మరి కొన్ని ఉదాహరణలు ఏమంటే, స్త్రీ ప్రసవ వేదన ఏ రీతిగా పడుతుందో, ఎప్పుడు ఆమెకు డెలివరీ అవుతుందో తెలియదు, కానీ ఆ రీతిగా ఉంటుంది. దొంగ వలె ఆయన వస్తా అంటున్నాడు. దొంగ చెప్పి వస్తాడా? చెప్పకుండా వస్తాడు. అర్ధరాత్రి వస్తాడు. ఇంతకుముందే చదివించిన అర్ధరాత్రి వస్తాడో, ఉదయం వస్తాడో, అంటే ఏ రోజు వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఏమి తెలియదు. కాబట్టి ఎనీ టైం నువ్వు సిద్ధంగా, ప్రభువా నీ సన్నిధికి వస్తానంటాను. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను అంటే చేతులు ఎత్తేయాలి అన్నట్టు. మనము హ్యాండ్స్ అప్గా ఉంటే, అంటే ఈ లోకం అన్నట్టు కంప్లీట్గా ఇది చేసుకుంటే అప్పుడు ఇదే. సో అదే మత్తయి సువార్త, లూకా సువార్త 9వ అధ్యాయం 24వ వచనం తీయమ్మ ఒకసారి రాయండి. ఇది 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 కొంచెం జాగ్రత్తగా వినాలి. దానిపైన ఉంటుంది, తను తాను ఉపేక్షించుకొని. నన్ను వెంబడించుకోరు వాడు, తను ఎవడైతే నన్ను వెంబడింపగోరిన ఎడలా తను తాను అంటే డినై హిమ్సెల్ఫ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. తను తాను ఉపేక్షించుకొని. ఇంకొక రెఫరెన్స్ బైబిల్లో కూడా, వేరే బైబిల్లో కూడా ఒక రకంగా వేరే వర్డ్ ఏం వర్డ్ ఉంటుంది చూడండి. స్వప్న చూడు, నీ బైబిల్లో ఏముంటుంది? ఉపేక్షించుకొని ఉంటుంది. ఇంకో మాట ఉంటుంది, చూస్తలేరు. నేను ఇంత సీరియస్గా చెప్తా ఉన్నా, మీరు వాక్యం చూస్తున్నా, నాది వింటున్నారా? థ్యాంక్ యూ. ఏమున్నది వర్డ్ అది నీ బైబిల్లో? ఉపేక్షించుకొని ఇంకో వర్డ్ ఉంటుంది వేరే బైబిల్లో. ఉపేక్షించుకొని తను తాను, డినై హిమ్సెల్ఫ్ అంటే నిన్ను నీవు నథింగ్, ఐఎమ్ నథింగ్. దేవునికి ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతిదినము నీ సిలువనెత్తుకొని వెళ్ళాలి. సో కాబట్టి ఆ రోజు ఎతికి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21:8 ఉంటాడు, అగ్ని గంధకములతో మండు గుండములో పాలువందురు, ఇది 2వ మరణం అన్నది. మనకు విశ్వాసులైన వారికి ఒకటే మరణం ఉంటుంది. ఇక్కడ చనిపోతే ఇక్కడ కన్ను మూస్తాం, అక్కడ కన్ను తెరుస్తాం. అదే నీవు ఒకవేళ దేవుణ్ణి సరి అయిన రీతిగా వెంబడించకపోతే, నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటే 2వ మరణంకు సిద్ధపడాలి. నువ్వు 2వ మరణం నిన్ను ఏలుతూ ఉంటుంది. అగ్ని గుండములో వేయబడతా ఉంటాం. అగ్ని యాక్సిడెంట్ ఎవరైనా చూసిండ్రో లేదో నాకు తెలియదు. ఎంతమంది మరి స్టీమ్ ఇంజన్ తీసిండ్రో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ ఇంజన్స్ వచ్చినాయి, మీకు తెలియదు కదా. ఆ స్టీమ్ ఇంజన్లో ఏంటంటే బొగ్గేస్తూ ఉంటుంది, కన మండుతుంది. బాయిలర్స్ ఎంతమంది చూసిండ్రో తెలియదు. ఆ రకంగా ఉంటుంది, కానీ సావురాదు. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 9:6 చదవండి. 9:6 ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు, కానీ అది వారికి దొరకదు అంటారు. దొరకదు. నాకు ఏత్వం ఉన్నది అక్కడ, దొరకదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంట, ఎంతో అని ఉంటుంది. ఆగాలి, ఆడ దీర్ఘం తీయాలి. కొన్నిసార్లు మన కోపం వచ్చినప్పుడు దీర్ఘాలు తీస్తూ ఉంటాం. దొరకదు. మరణం వెతుకుదామంటే ఏదైనా విషయం తీసుకుంటే సావమయం. మరి పెట్రోల్ పోసుకొని చదువుదామంటే చావు రాదు. ఆ దినములో మనుషులు మరణమును వెతుకుదురు, కానీ అది వారికి దొరకదు. ఏ రకంగా అంటే ఇప్పుడు వేస్తున్న బాంబులు, మరి నేను నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి, అంటే ఈ లేటెస్ట్ నాకు తెలియదు, కానీ అమెరికా 1945లో జపాన్ మీద బాంబు వేసింది, లిటిల్ బాయ్ అని. 2 బాంబులు వేసింది.
హిరోషిమా మీద వేసింది 1945లో సెకండ్ వరల్డ్ వార్లో. అది దాని యొక్క హిరోషిమా అనే ప్రాంతం మీద వేసింది. తెలిసింది దాని టెంపరేచర్ ఎంతంటే 9000 సెంటీమీటర్స్ ఉన్నదండి. 9000. మనది ఎంతుంటే జ్వరం వస్తే 104 ఉంటేనే ఇట్లా వణుకుతూ ఉంటాం. అది 9000 సెల్సియస్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది. ఆ బాంబ్ అంత టెంపరేచర్ ఉందండి. అది ఆ రకంగా అంటే బాంబ్ శక్తి ఏంటంటే 20 TNT అంత శక్తి ఆ రీతిగా, టన్స్ ఆఫ్ ఆ యొక్క శక్తి ఆ రీతిగా ఉంటుంది. దరిదాపుగా బాంబు వేసినప్పుడు 78,000 మంది చనిపోయారంట. తర్వాత రేడియేషన్ని బట్టి మరి 2050 మంది చనిపోయారు. టోటల్గా 3030 మంది చచ్చిపోయారు. తర్వాత బాంబు సెకండ్ టైం బాంబు వేస్తే 40,000 మంది చచ్చిపోయారు. ఇది చరిత్ర అండి. ఇది నేను బైబిల్ అంటే ఇదంటే చెప్పలేము, రేపు ఫ్యూచర్ ఏమవుతుందో నేను చెప్పలేను, కానీ ఇది జరిగిన సంఘటన చెప్తున్నా. ఇప్పుడు ప్రపంచం ఏంటంటే, ప్రపంచం ఏ రీతిగా ఉందంటే, ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్ తర్వాత దరిదాపుగా ప్రపంచంలో చూస్తే 7,000 ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయంట ప్రపంచాన్ని. అంటే 15 నిమిషాలకు ఒకసారి భూగోళం 15 నిమిషాలకు ఒకసారి 25 సార్లు నాశనం చేయొచ్చు అంట. అంత పవర్ ఉన్నదంట ఇప్పుడు అటమ్ బాంబ్స్. పాకిస్తాన్లో కానీ, ఇండియాలో ఉన్నది, అమెరికాలో ఉన్నది, ఇజ్రాయెల్లో ఉన్నది, రష్యాలో ఉన్నది, జపాన్, ఇంకా ఈ రకంగా ఈ దేశాలన్నిట్లో అణుబాంబులు ఉన్నాయి, అటమ్ బాంబ్స్ ఉన్నాయి. నిమిషానికి 15 సార్లు ఇదైతే 15 నిమిషాలకు ఒకసారి ఇది చేస్తానంట. టోటల్ చేసిన 25 సార్లు ఈ భూమిని నాశనం చేయొచ్చు అంట. అంత పవర్ఫుల్. అవి ఏ రకంగా మరి అణిగి ఉన్నాయో తెలియదు, దేవుని దయ అనుకుంటా. సో ఇది ఈ రకంగా మనకు మరి మన యొక్క ఒకవేళ విడువబడితే ఇవన్నీ మనం ఎదుర్కోవాల్సి. నేను ఎందుకు ఆ యొక్క బాంబ్ గురించి అటమ్ బాంబ్ గురించి చెప్పినంటే, మానవుని జ్ఞానముతోనే ఇంత నాశనం చేయగలిగితే దేవుని యొక్క ఉగ్రతను ఏ రీతిగా తట్టుకోగలుగుతావు నువ్వు, అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అంతే. అంత అణుబాంబులు రెడీగా ఉన్నాయి. 7,000 ఎప్పుడుదో నేను చెప్తా ఉన్నా. ఇది నాకు ఇన్ఫర్మేషన్ ఛానల్ మరి లేటెస్ట్ది ఇంకెంతో తయారు చేస్తున్నాయో తెలియదు. సో కాబట్టి దీనికి మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు మనం ఏ రకంగా సిద్ధపడాలని అది కూడా చెప్పాలిగా. పరిష్కారం ఏదన్నా సమస్య చెప్తే దానికి పరిష్కారం కూడా చెప్పాలి. మరి ఏం చేయాలి బ్రదర్, ఏం చేయాలి అంకుల్ అని ఒకవేళ అడిగితే దానికి ఒక పరిష్కారం కూడా ఏంటంటే సమయము సద్వినియోగపరచుకోవాలి. నంబర్ 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 18 వరకు ఇంటికి వెళ్ళి చదవండి. దాన్ని పదే చదవండి. సమయం పోనీయక చదవండి అమ్మ. అది స్టార్టింగ్లో చదువు. సమయం సంకుచితమై ఉన్నదా లేక ఏమన్నా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసియన్స్ 15. దినములు చెడ్డవి. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, నాతో ఏకీభవిస్తారా, వాక్యంతో ఏకీభవించరా? దినములు చెడ్డవి. ఎందుకంటే ఇలాగ ప్రేమ జల్లారుతున్నది. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అదే అంటారు, దినములు చాలా చెడ్డగా అయిపోయినాయి. ఎందుకని అది దేవుడు ముందే ప్రవచించాడు, దినములు చెడ్డవి, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. మరి ఏ రకంగా నీ సమయమును 24 గంటలు దేవుడు ఆయుస్సు ఇస్తుంటే, ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉంటే, ఆయన ఇంకా దీర్ఘశాంతం కనపరుస్తూ ఉంటే, నీవు ఏ రకంగా నీ సమయమును సద్వినియోగపరుచుకుంటున్నావు? నెక్స్ట్ కంటిన్యూ అమ్మా. అజ్ఞానుల వలె కాక, అటు జ్ఞానులు అంటే చెప్పాను ఎవరికి జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అంటాడు. ఆయన యందు భయభక్తి, ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏంటంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ ఏ రీతిగా ఉన్నాయి, జాగ్రత్తగా. మాటలండి చాలా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇప్పుడు ఈ మధ్యకాలం సీజన్ ఏంది, ఇది గ్రేప్స్ సీజన్. గుత్తులు ఇవ్వడం లెక్క పెడతారా? గుత్తులు ఆ రీతిగా మాటలు ఆ రీతిగా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. మనము నడుచుకొనున్నట్టు, జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. కంటిన్యూ చేయమ్మా. ఇందు నిమిత్తము మీరు
అవివేకులుగాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో కంటిన్యూ చేయమా. మరియు మద్యముతో మత్తులై ఉండు. అంటే నేను తాగం కదా అంకుల్ అంటే నిద్రమత్తులమైతే మద్యముతో నీకు ఇంకేదైనా మత్తు ఉండొచ్చు, సెల్ ఫోన్ మత్తు ఉండొచ్చు, తిండి మత్తు ఉండొచ్చు, ఇంకేదైనా మత్తు ఉండొచ్చు. మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండడి, ఆత్మపూర్ణులై, పరిశుద్ధాత్మపూర్ణులై. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 2వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యం అంటే పరిశుద్ధాత్మ కార్యములవి. టోటల్గా అపోస్తుల కార్యముల బదులు పరిశుద్ధాత్మ కార్యములను హోలీ స్పిరిట్ యొక్క క్రియలన్నీ ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే నడిచినాయి వాళ్ళంతా. పేతురు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మపూర్ణుడై మాట. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవచించిన దాని ప్రకారము ముందే దేవుడు ఆ యొక్క ప్రవచనం ఇచ్చిన్నాడు, ఆ వరం ఇచ్చిన్నాడు, ఆశీర్వాదం ఇచ్చిన్నాడు. పేతురు అది కోట్ చేస్తూ ఉంటాడు. ఏవేలు గ్రంథంలో అంటాడు ఆత్మపూర్ణులై ఉండడి. అందుకే దినదినము మనం పడిపోతూ ఉంటాం, తొట్టిల్లుతూ ఉంటాం. ఆత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. అందుకే మనము తొట్టిల్లుతూ ఉంటాం. సో ఆత్మపూర్ణులై ఉండుడి అనేటంటు. ఇంకో రెండవ విషయం ఏంటంటే, మూడవ విషయం ఏంటంటే సమాజం. ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నాం. పాస్టర్ గారు కానీ నేను కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాం ఈ వచనం. 10వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రాంతంలో 23 అంతకుముందు 23 ఆ ప్రాంతంలో సమాజంగా కూడుకొని ఉంటా అని ఉంటుంది చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా. అంటే ఈ 2 ఆదివారం రమ్మంటే కొంచెం అటు ఇటు అబ్బా పోవాలి అనిపిస్తుంది. బేస్తవారము అంటే వీలవుతుందో కాదో తెలియదు. 2వ శనివారం లేదు. యాక్చువల్గా ఏంటంటే మనం పాస్టర్ గారికి చేసి పాస్టర్ గారు ఇంకొక కూటమి ఏదైనా చేయండి అన్నట్టు స్థితిలో ఉండాలి. ఉన్నదాన్నే అబ్బా అనిపిస్తే నెక్స్ట్ ఇంకే రీతిగా చేస్తూ ఉంటాడు. సమాజంలో కూడుకొనాలి. కొందరు మానుకొనిచున్నట్లు. వై కాంట్ వీక్ ఇంప్రూవ్. ఇంకా దేవుని సన్నిధిలో ఉమెన్స్ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉన్నది. నేను వాళ్ళని చూస్తున్నాను, గమనించినాను. దర్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తున్నారు, మంచిగా సక్సెస్ఫుల్గా అవుతున్నది. మరి ఇంకా ఎందుకు ఇంకొక కూడికని ఎందుకు మనం యాడ్ చేసుకోకూడదు? అంటే మనకు పని లేదా బ్రదర్, మీకంటే పని లేదో లేకుంటే ఏదో అనుకోవచ్చు. హాలిడే రోజు, ఇంట్లో ఖాళీగా కూర్చున్న రోజు మనం ఎందుకు దేవుని సన్నిధికి రాకూడదు? సో దేవుని సన్నిధికి ఎప్పుడంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉండాలి మనం. అదే రకంగా ఏంటంటే మరి అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ఇంకేది ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునేవలనని వాక్యముతో ఉదకమంటే నీళ్ళు ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించను. ఇక్కడ మనకు ఇది కాదు కానీ ఉదక స్నానముతో స్నానము చేపి, ఉదకం అంటే వాక్యము, ఉదకం అనే వాక్యముతో ఉదక స్నానం, వాక్యముతో ఉదక స్నానం. వాక్యం ఎన్ని రకాలుగా ఉంటుందండి? మనం బుక్ నంబర్ 3లో 72వ పాఠం చూస్తూ ఉంటే అంటే దీపంగా ఉంటుంది వాక్యము, వాన వంటిది, నీరు, ఆహారము, పాలు, సుత్తె, ఖడ్గము, అద్దము, అగ్ని.
9 రకాలుగా వాక్యం మనకు ఉపయోగకరంగా ఉంటుంది. 9 టైప్స్, 9 రకాల ఉపయోగం ఉంటుంది. వాక్యం చదివితే ఎన్ని రకాలు అర్థము నీ జీవితం ఏందో కనబడుతుంది అంతే. నీ వాక్యం చదివితే సుత్తే, అది సుత్తెలాగా నెత్తి మీద కొడుతూ ఉంటుంది, తల మీద బాదుతూ ఉంటుంది, సుత్తెలాగా అగ్ని కాల్చుతూ ఉంటుంది. మనలో ఉన్న చెత్తను కాల్చేయగలుగుతుంది. నీరు శుభ్రపరుస్తుంది, మనల్ని కాపాడుతుంది. మన దేహంలో 70% వాటర్ ఉంటుంది. వాటర్ లేకపోతే డీహైడ్రేట్ అయిపోతాం, మనం చచ్చిపోతాం. అదే రీతిగా వాక్యం లేకపోతే మనం చచ్చిపోయే స్థితిలో ఉండాలి. జీవాహారం అంటాడు. ఆహారం ఇది శరీర సంబంధమైన ఆహారాలు ఎన్నో రుచికరమైనది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏదో రకంగా తింటూ ఉంటాం. కానీ జీవాహారమును ఏ రీతిగా భుజిస్తూ ఉన్నాం? దీపం వంటిది మనకు దీపము. మనం చీకట్లో ఉన్నాం, మరి ఆయన వాక్యము దీపం. వాన వంటిది పరలోకం నుంచి వచ్చిన్నది ఈ వాక్యం, దేవుడిచ్చిన వాక్యం. ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుడై ఉండెను. దాని టేస్ట్ ఏ రీతిగా నీకు కలగాలంటే, మరి ప్యారడైస్ బిర్యానీ టేస్ట్ ఏ రీతిగా, దానికంటే కూడా తేనె కంటెను మధురమైనది అంటారు. తేనె కంటెను, జుంటు తేనె దారుల కంటెను మధురం. వాక్యం అనేటలకి ఆ రుచి అనేది నీకు రావాలి, ఆ టేస్ట్ అనేది నీకు రావాలి. విలువ ఏంటంటే వెండి బంగారముల కంటే విలువైంది అది. దాన్ని ఎక్కడ కొనలేవు. వెండి బంగారం అంటే డబ్బులు పెడితే నీకు మార్కెట్లో దొరుకుతుంది, డబ్బు ఉంటే దొరుకుతుంది. కానీ దేవుని వాక్యం ఒక సమయమున నీకు దొరకదు. సో కాబట్టి ఉదక స్నానము చే, వాక్యము చే, సమయమందును అసమయమందును దేవుని వాక్యము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని సహవాసమునకు వచ్చి మరి ఆత్మపూర్ణమైతే తప్పకుండా మనం ఎత్తబడే సాత్విక సంఘములో మనము ఎత్తబడతాం. ఆ రీతిగా సిద్ధపడి ఉన్నామా? సో కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రార్థించుకుందాం, ప్రభువులను సమీపిద్దాం. ఈరోజే ఒకవేళ ఈ కూడిక అయిన తర్వాత సంఘం ఎత్తబడితే నువ్వు ఎత్తబడతావా? ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఈరోజు మటన్ చికెన్ ఉంటుంది, తిన్న తర్వాత మరి ఎత్తబడతావా? ఏ సమయం ఏ రీతిగా ఉంటుందో తెలియదు. మనల్ని మనం పరీక్షించుకుందామా?